కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యేలో భయం కనిపిస్తుందన్నారు. దౌర్జన్యాలు, అన్యాయాలు తాత్కాలికంగా ఉపయోగపడతాయన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. ఇక కడపలోని 40 కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసుకున్న ఘనత వైసీపీదే అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిచిన సమయంలో తమ ఏజెంట్స్పై దాడులు చేశారని ఆరోపించారు. తన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా దారుణంగా లాక్కెళ్లారన్నారు. వైఎస్ జగన్ బొత్సను మీడియేటర్గా పెట్టుకుని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో బేరసారాలు చేసుకుంటున్నారని అన్నారు. త్వరలో జగన్, రాహుల్ గాంధీ కలవబోతున్నారని సమాచారం తమ దగ్గరుందని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అనేకంటే సుదీర్ఘంగా ఈ మధ్య కాలంలో అంత సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన సందర్భం లేదు. ఒకవైపు ఇది చిన్న ఎన్నికని మాట్లాడుతూనే ఆయన సుదీర్ఘంగా తనలో ఉన్న అసహనాన్ని, తనలో ఉన్న భయాన్ని ఆ ప్రెస్ మీట్ ద్వారా తేడతల్లం చేయడం జరిగింది. ఆయన ఒకటి చెప్పినారు, ప్రజలకు మంచి చేస్తే, ప్రజల మన్ననలు పొందితే, ప్రజలు ఓట్లు వేస్తే 4 కాలాల పాటు వర్ధిల్లుతాము, లేకపోతే భూస్థాపితం అవుతాం. దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తే అవి తాత్కాలికంగా రాజకీయంగా ఉపయోగపడతాయి కానీ సుదీర్ఘ కాలంగా ఉపయోగపడని చెప్పి ఒక మంచి మాట చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను అన్వయించుకుంటే చాలా మంచిది. 2019-24 మధ్య కాలంలో మీరు దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, అత్యాచారాలు చేశారు కాబట్టి ప్రజల మన్ననలు మీరు పొందలేకపోయినందువల్లనే 11 సీట్లకే పరిమితమై ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. మన నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి